Dear Bishop, for giving me opportunity to share something from the Lord, Bishop from the Word of God. బిషప్ గారికి ప్రభుత్వ వందనాలు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి. And thank you so much, Pastor Sagar. పాస్టర్ సాగర్ గారికి కూడా Because of Pastor Sagar, I could contact with dear Bishop. పాస్టర్ సాగర్ గారి వలననే నేను బిషప్ గారిని పరిచయం కలిగి ఉన్నాను. We are so excited to be here this morning. ఈ దినం చాలా ఆనందంగా ఉన్నది మాకు ఇక్కడ ఉండడం. Because God has given us this opportunity. దేవుడు ఇటువంటి సమయాన్ని మాకు ఇవ్వడం జరిగింది. I along with my family, నేను నా కుటుంబంతో కలిసి we are serving the Lord in Odisha. ఒరిస్సా ప్రాంతంలో మేము దేవుని పరిచర్య చేస్తున్నాము. And we have blessed by God with two beautiful daughters. దేవుని చేత ఇద్దరు చిన్న కుమార్తెల చేత ఆశీర్వదింపబడింది. So for everything we praise God. ప్రతి దానికి మేము దేవుని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. Whatever happening in our lives, we praise God for that. ఈ మా జీవితంలో ఏమి జరిగినా మేము దేవుని స్తుతిస్తున్నాము. If we see today, the condition is very worst. ఈ దినం మనం చూసినట్లయితే పరిస్థితులు చాలా కష్టంగా క్లిష్టంగా ఉన్నవి. People are suffering with different kinds of problems in their lives. భూమి మీద ప్రతి ఒక్క జనము అనేకమైన బాధల చేత బాధింపబడుతున్నారు. Some are in the hospitals. చాలా మంది హాస్పిటల్స్ లో ఉన్నారు. Some are facing family situation, family issues. చాలా మంది కుటుంబ బాధ్యతలు భారాల చేత So బాధింపబడుతున్నారు. many people facing so many kinds of problems in their lives. చాలా మంది చాలా బాధలతో బాధింపబడుతున్నారు వారి జీవితాల్లో. But we are privileged people that we are serving God. మేమైతే ప్రాముఖ్యమైన ప్రజలుగా ఉన్నాం, ఎందుకంటే దేవుని పరిచర్య చేస్తున్నాం. We may have problems. మాకు కూడా సమస్యలు But ఉండొచ్చు. apart from all kinds of problems, ఇటువంటి అన్ని సమస్యల నుండి కూడా He has given us this opportunity to serve Him. దేవుడు మాకు ఆయన పరిచర్య చేయడానికి అవకాశం ఇస్తున్నాడు. My dear people of God, నా ప్రియ సంఘమా, we all have desire to go to heaven, right? మనమందరము నిర్ణయించుకున్నాము దేవుని పరలోక రాజ్యానికి చేరడానికి. Right? అవునా కాదా? We all have a desire, heart desire to go to the heaven. మనకందరికీ కోరిక ఉన్నది దేవుని రాజ్యానికి చేరాలని. And to go to heaven, we try different kind of things. దేవుని రాజ్యానికి చేరడానికి మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నాము. So many people do so many things to go to heaven. చాలా మంది చాలా పనులు చేస్తారు దేవుని రాజ్యానికి చేరాలని. Many people, what they do, they change their name to go to heaven. చాలా మంది వాళ్ళ పేర్లను మార్చుకుంటారు మోక్షానికి చేరాలని. Many people, they change their religion to go to heaven. చాలా మంది మతాన్ని మార్చుకుంటారు పరలోక రాజ్యానికి చేరడానికి. And many people, even they change their churches to go to heaven. చాలా మంది క్రైస్తవులు అయితే చర్చిని కూడా మార్చుకుంటారు దేవుని రాజ్యానికి చేరాలని. This is our condition. ఇదే మన కండిషన్. We try so many things. మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. We try so many ways to go to heaven. చాలా విధాలుగా మనం పరలోక రాజ్యానికి చేరడానికి ప్రయత్నాలు But today I చేస్తున్నాము. would like to share something from the Bible కానీ ఈ దినాన్ని నేను బైబిల్ నుండి కొన్ని విషయాలు మీకు పంచుకొని which ఆశపడుతున్నాను. helps us to be prepared and to go to heaven. దేవుని రాజ్యానికి చేరడానికి మనం ఎలాగ సిద్ధపడి ఉండాలో ఈ మాటలను బట్టి ఈ వాక్యం బట్టి మనకు తెలుస్తుంది. The honor of the heaven has given us some of the conditions. దేవుని ఘనత మనకి ఎటువంటి కండిషన్స్ ఇచ్చి ఉన్నది అంటే, Who is the honor of heaven? Who is the honor of heaven? ఆనర్ అంటే OWNER, Yes. యజమానుడు. పరలోక రాజ్యానికి యజమానుడు ఎవరంటే, The honor of heaven and earth has given us some of the conditions to go to heaven. There are some of the conditions. చాలా షరతులు మనకి దేవుడు ఇచ్చాడు పరలోక రాజ్యానికి చేరడానికి. And we are going to see some of that conditions. వాటి ఆ షరతులలో నుంచి మనం చాలా కొన్ని వాటిని మనం చూడబోతున్నాము. The first condition మొట్టమొదటి షరతు ఏంటంటే, we can see in John chapter 3 verse 3. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనము. Please, can you read somebody? ఎవరైనా చదివి వినిపించగలరా? అందుకే యేసయ్యతో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. Yes. Jesus answered him, Truly, I say to you, unless one is born again, he cannot see the kingdom of God. ఒకరు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడలేడని యేసు ప్రభు చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. My dear people of God, నా ప్రియ సంఘమా, the first condition to go to the heaven is to born again. మొట్టమొదటి షరతు ఏంటంటే మనము మరలా తిరిగి జన్మించాలి. Born again. దేవునిలో మనం మరలా తిరిగి జన్మించాలి. If you born, మనం పుట్టినట్లయితే
whether in India or whether in other countries, you get citizenship of that country. మనం ఇండియాలోని కానీ లేదంటే వేరే ప్రాంతంలో పుట్టినట్లయితే ఆ ప్రాంతపు సిటిజన్షిప్ మనకి వస్తుంది, ఇస్తారు. But if you want to go to the heaven, కానీ పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే, if you want to get the citizenship of heaven, పరలోక రాజ్యంలో మన వారసులుగా కావాలి అంటే you need that quality, and that is born again. మనకి ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే మనం తిరిగి ప్రభువులో జన్మించాలి. Hallelujah. 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 You may be born in famous family. మనం చాలా ప్రాముఖ్యమైన కుటుంబంలో, గొప్ప కుటుంబంలో You పుట్టవచ్చు. may be born in rich family. గొప్ప ధనికులైన కుటుంబంలో పుట్టవచ్చు. You may be born and brought up in a Christian family. మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరగవచ్చు, కానీ But that is not enough to enter the kingdom of God. అది మాత్రమే సరిపోదు దేవుని రాజ్యానికి మనం చేరాలి The అంటే. Bible says, బైబిల్ చెప్తుంది, if we want to go to heaven, మనం పరలోక రాజ్యంలో చేరాలి అంటే, if we want to see His kingdom, దేవుడి రాజ్యం మనం చూడాలి we అనుకున్నట్లయితే want to be born again. మనం మరలా జన్మించవలసిన వారిగా ఉన్నాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Here we can see whom Jesus is saying this. ఇక్కడ మనం చూస్తుంటే యేసు ప్రభు ఎవరితో ఈ మాటలు చెప్తున్నారు. If you read that in John chapter 3, there is happening one story is happening where a Pharisee called Nicodemus, he is coming to Jesus. పరిసయ్యుడైన నికోదేము ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఇలా అడుగుతున్నాడు. Nicodemus was a Jew and he was Pharisee and ruler of the Jews. ఈ నికోదేము యూదుడు, అంతేకాకుండా వారిని పాలన చేసిన వాడు, పారసీకుడు. Nicodemus coming to Jesus, ఈ నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చి and he is saying to Jesus, ఆయన యేసు ప్రభుతో చెప్తున్నాడు, Lord, యేసయ్యా, ప్రభువా, in order to go to heaven, పరలోక రాజ్యానికి చేరాలి అంటే, in order to have eternal life, what should I do? నిత్య జీవనకు నేను వారసుని అవ్వాలంటే ఏమి చేయాలి? And Jesus is saying to అప్పుడు him, యేసు ప్రభు ఆయనతో చెప్తున్నారు, the first thing he is saying to him, మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే, that you need to be born again. నువ్వు మరలా జన్మించాలి, కొత్తగా జన్మించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If Jesus could have told to this thing told to Samaritan woman or the prostitute woman, that thing we can understand. ఒకవేళ యేసు ప్రభు ఇదే మాటను సమరయ స్త్రీకి చెప్పినట్లయితే మనం వేరేగా అర్థం చేసుకోవచ్చు. We can think that Jesus has told to right person. ఒకవేళ యేసు ప్రభు సమరయ స్త్రీకి చెప్పినట్లయితే యేసు ప్రభు సరియైన వ్యక్తికి చెప్పారని మనం అర్థం Here చేసుకోవచ్చు. Jesus is saying to a person who is well known to the laws. అన్ని ఆజ్ఞలను తెలిసిన వ్యక్తికి యేసు ప్రభు చెప్తున్నాడు. He was very much aware of the law and all the rules and regulations. ధర్మశాస్త్రమును కట్టడలు అన్ని తెలిసిన వ్యక్తికి యేసు ప్రభు నీవు మరలా జన్మించాలని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. Do you know that story? మనకి కథ అందరికీ తెలిసిందే కదా. Am I telling? I'm not telling other story. I'm telling from the Bible. మనం బైబిల్ నుంచి మనం చూసుకుంటున్నాము, బయట నుండి మనము ఏదో కథ So Nicodemus was well known to the laws. నికోదేముకు ఆ ఆజ్ఞలు, కట్టడలు, ధర్మశాస్త్రం అంతా తెలిసినదే. And to him Jesus is saying that you need to born again. ఆయనకు యేసు ప్రభు ఏం చెప్తున్నారంటే నువ్వు మరలా జన్మించాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Nicodemus was very much strictly obeying the rules of Moses. మోషే ఇచ్చిన కట్టడలన్నిటిని నికోదేము ఖచ్చితంగా పాటిస్తున్న వ్యక్తి. There are so many laws in the Old Testament. అనేకమైన ఆజ్ఞలు బైబిల్ గ్రంథంలో లేదంటే పాత నిబంధనలు ఇవ్వబడి ఉన్నవి. Some says that there were 613 laws to obey. 613 ఆజ్ఞలు పాటించడానికి బైబిల్ గ్రంథంలో ఇవ్వబడి ఉన్నది చాలా మంది చెప్తారు. Nicodemus, he was observing these laws from his childhood. చిన్నప్పటి నుండి వాటిని అన్నిటిని పాటిస్తూ నేర్చుకుంటూ ఉన్న వ్యక్తి నికోదేము. Hallelujah. 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 My dear friends, నా ప్రియ స్నేహితులారా, we may be born and brought up in Christian family. మనము పుట్టుండొచ్చు, క్రైస్తవ కుటుంబంలో పుట్టింది, మళ్ళీ పెరిగి ఉండొచ్చు, కానీ we may observing the rituals and beliefs and everything throughout our childhood. చిన్నప్పటి నుండి మనం క్రైస్తవ అన్ని పద్ధతులను లేదంటే ఆచారాలను మనం చూసి ఉండొచ్చు. But I don't think that is enough to go to heaven. ఇవన్నీ సరిపోతాయని నేనైతే అనుకోవడం లేదు ఈ పరలోక రాజ్యానికి చేరడానికి. Because the word of God says, ఎందుకంటే బైబిల్ గ్రంథ వాక్యం ఏమని చెప్తుందంటే, unless we born again, మరలా మనం పుట్టినట్లయితే we cannot enter the kingdom of మన God. పరలోక రాజ్యంలో చేరలేము అని వాక్యం చెప్తుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 My dear people, నా ప్రియ సంగమా, today we see in our lives many things have changed. మనము మన జీవితాలు చూస్తాం, అనేకమైన పరిస్థితులు అనేకంగా Our మారుతున్నాయి. lifestyle has been changed. మన జీవితం మారుతుంది, Our dress style has been changed. మన వస్త్రధారణ మారుతుంది, Our situation has been మన changed. పరిస్థితులు మారుతున్నాయి.
our houses has been మన changed. ఇల్లు పద్ధతులు మారుతున్నాయి. But sad to say, బాధాకరమైన విషయం ఏంటంటే many times our lives has not been changed. మన జీవితాలు మాత్రం మారడం లేదు. Our mind has not been changed. మన మనసులు మారడం లేదు. So the first condition, మొట్టమొదటి షరత్ ఏంటంటే to enter the kingdom of God, దేవుడి రాజ్యంలో మనం చేరాలంటే మొట్టమొదటి ఏమిటది? born again. మనం మరలా జన్మించాలి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. We need to be born again. మనం మరలా జన్మించాలి. We need to repent our sins. మనము పశ్చాత్తాపపడాలి. And we need to come back to God. మనం దేవుని దగ్గరకు మళ్ళా తిరిగి రావాలి. We need to come back to Jesus. మనం దేవుని యొద్దకు యేసు ప్రభువు యొద్దకు తిరిగి So రావాలి. that He can give us opportunity to enter His kingdom. అప్పుడే ఆయన మనకు సహాయం చేస్తారు పరలోక రాజ్యంలో చేరడానికి. Can you read with me? నాతో కలిపి చదవగలరా? Luke chapter 15 verse 7. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. I say to you that likewise there will be more joy in heaven over one sinner who repents than over 99 just persons who need no repentance. Hallelujah. యాక్చువల్లీ Hallelujah. మారు మనసు అక్కరని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. Bible says, బైబిల్ చెప్తున్నది when God is happy, ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? when there is joy in heaven. ఎప్పుడు పరలోక రాజ్యంలో సంతోషం You కలిగినప్పుడు. read in Bible, right? ఇప్పుడు మనం చదివాము When God is happy, when in the heaven there is joy. ఎప్పుడు పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతాది? ప్రశ్న అడుగుతున్నా సమాధానం Please చెప్పగలరా? tell me. దయచేసి నాతో చెప్పండి. Hallelujah. హల్లెలూయా. When a sinner ఎప్పుడైతే పాపి repents, పశ్చాత్తాపపడతాడో that time God is happy. అప్పుడు దేవుడు ఆనందిస్తున్నాడు. There is joy in heaven. అప్పుడు పరలోక రాజ్యంలో ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. నా ప్రియ స్నేహితులారా, So many times in our lives we get happiness. అనేక సందర్భాలు మన జీవితంలో సంతోషం కలుగుతుంది కానీ When our children get job, మన పిల్లలకి ఉద్యోగం వచ్చినప్పుడు that time we get happiness. మనం We చాలా get సంతోషిస్తాము. joy. మన ఎందుకంటే వారు కూడా సంతోషిస్తున్నారు When కాబట్టి. our children get good marks in the exam and get pass, మన పిల్లలకు చదువులలో పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినప్పుడు మనం సంతోషిస్తాము. that time we are so happy. అప్పుడు కూడా మనం చాలా When సంతోషిస్తాము. our children they get degrees or they get job like doctor, engineer, like this, మన పిల్లలు ఒకవేళ ఇంజనీరింగ్, డాక్టర్ అలాంటివి they చదివినప్పుడు, become IAS officer ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పుడు, or scientist. సైంటిస్ట్ అయినప్పుడు That time we get so much happiness. అప్పుడు మనం చాలా సంతోషిస్తాము. We మనకు సంతోషం become కలుగుతుంది. so happy. మనకు చాలా సంతోషం కలుగుతుంది. But God is not happy with that. కానీ దేవుడు అటువంటి విషయాలు సంతోషించడం God లేదు. is that time happy when a sinner repents from his sin and come back to God. ఎప్పుడు దేవుడు సంతోషిస్తున్నాడు? ఒక పాపి పశ్చాత్తాపపడి దేవుని ఎదుగు తిరిగి వచ్చినట్టు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You may get rich partner for your children in this world. మన పిల్లలకు ధనవంతులైన సంబంధాలు, కుటుంబ సంబంధాలు మనకి They may be రావచ్చు. established in this world. వాళ్ళేమో బాగా భూమి మీద స్థిరత్వం They may కలిగిన వాళ్ళు construct a అవ్వచ్చు. beautiful bangla మంచి house. బిల్డింగ్ కానీ బంగ్లా కానీ కట్టుకుని కూడా ఉండొచ్చు. They may live a pleasure life in this world. మనం ఆనందకరమైన జీవితాన్ని ఆనందించవచ్చు. That is not now. కానీ ఇది సరిపోదు. But one thing we must do is we should repent our sins. మనము చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనము పశ్చాత్తాపపడాలి. When we repent our sins and come back to God, మన పాపం నిమిత్తం మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చినట్లయితే that time He is happy. అప్పుడే దేవుడు ఆనందిస్తాడు. He is full of joy. అప్పుడు చాలా దేవుడు సంతోషం కలిగి ఉంటాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So my dear friends, నా ప్రియ స్నేహితులారా, in order to go to heaven, పరలోక రాజ్యం చేరాలి అంటే you no need to change your religion, మన మతాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం no లేదు. need to change your name, మన పేరును మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. no need to go here and there, changing the churches. ఒక చర్చ్ నుండి వేరే చర్చ్ మనం మారిపోవడం అవసరం లేదు. But the first thing we need to do is ముఖ్యమైన మొదటిది మనం చేయవలసింది ఏంటంటే we need to be born again. మనం మరలా జన్మించవలసిన We వారిగా need to ఉన్నాం. repent from our sins మన పాపం నిమిత్తం మనం పశ్చాత్తాపడవలసిన and వారిగా come ఉన్నాము. back to God. మనము దేవుని ఎదుగు రావాల్సిన వారిగా Hallelujah. ఉన్నాము. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The second thing I want to share is రెండోది నేను ఏది పంచుకోవాలని ఆశపడుతున్నానంటే Matthew chapter 5 verses 3. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము. Blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. ఆత్మ విషయమై దీనులైన వారి ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హల్లెలూయా. హల్లెలూయా. We are seeing some of the conditions of entering to the heaven. మనము చూస్తున్నాం ఏమంటే పరలోక రాజ్యానికి మనం చేరడానికి కొన్ని షరతులను మనం చూస్తున్నాం. First one we saw is to be born again. మనం మొట్టమొదటి చూసింది ఏంటంటే మనం తిరిగి జన్మించవలసిన వారంగా And the ఉన్నాము. second thing we get from the Bible is రెండవది మనం చూస్తున్నాం ఏంటంటే బైబిల్ నుంచి what it says. Blessed are
Blessed are the poor in spirit. Blessed are the poor in spirit, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, for theirs is the kingdom of God. పరలోక రాజ్యము వారిని. చెప్పండి Hallelujah. Hallelujah. My dear friends, my dear people of God, నా ప్రియ స్నేహితులారా, పరలోక here దేవుని it ప్రజలారా, clearly says, ఇక్కడ స్పష్టంగా వాక్యం చెప్తున్నది, in order to enter to kingdom of God, దేవుని రాజ్యంలో మనం చేరాలి అంటే one should be poor in spirit. ఒకరు ఆత్మ విషయంలో దీనుడుగా తగ్గిన వారుగా ఉండాలి. What does it mean? అంటే అర్థం ఏంటి? What does it mean to be poor in spirit? దీనులుగా ఆత్మ విషయంలో ఉండాలంటే అర్థం ఏమిటి? I want to hear from you. నేను మీ దగ్గర నుంచి వినాలని ఆశపడుతున్నాను. చెప్తారా వీళ్ళు? What does it mean to be poor in spirit? ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం అంటే ఏమిటి? Anyone? ఎవరైనా చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. సంఘం తగ్గించుకున్నవారు. తనను తాను తగ్గించుకున్నవాడు. ఇంకెవరైనా? She's telling us we need to humble ourselves. Yes, that's great. Anything? ఇంకేమైనా ఆత్మ విషయంలో దీనులుగా ఉండడం అంటే ఏంటి? Yeah, the Bible says. చెప్తున్నారు, అక్కడ చెప్తున్నారు. Oh, that's it. Okay. విరిగి నలిగిన హృదయము, బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్. Good. ఓకే, ఇంకెవరైనా ఆత్మ విషయంలో దయచేసి మాట్లాడండి. No problem. We are learning each other. మనం కలిసి నేర్చుకుంటున్నాం. మీరు మాట్లాడవచ్చు, కొంచెం నవ్వుతూ సరదాగా మామూలుగా ఉంటూ మాట్లాడవచ్చు. ఏదో వినబడుతుంది, ఏదో కనబడుతుంది అని మాత్రం అనుకోకర్లేదు. No right or wrong answers. దేవుని వాక్యం దాన్ని we need to క్షమాపణ దేవుని వాక్యం దాన్ని we need to meditate God's word. Yes. Yes. క్షమాపణ క్షమాపణ గుణము, Yes. forgiving nature. Forgiving natures. Yes. స్త్రీల నుంచి పాటించవచ్చు. ప్రభు కొరకు త్యాగం చేయడం. We need to sacrifice ourselves Yes. to God. That's right answer. చాలా ప్రాముఖ్యమైన, కరెక్ట్ అయిన, సరి అయిన సమాధానం. హల్లెలూయా. Hallelujah. Hallelujah. All answers are right. అన్ని జవాబులు కరెక్టే. మొదటి నుండి ఆఖరి వరకు చెప్పిన ప్రతి జవాబు కరెక్టే. Everything is right. అన్ని కరెక్టే. My friends, my dear people of God, దేవుని ప్రియ జనులారా, సంఘం, they are poor in spirit means దేవుని ఆత్మ విషయమై దీనులైన వారు అంటే he or she should not have spiritual pride. మనమందరము ఆత్మీయ గర్వాన్ని కలిగి ఉండకుండా ఉండడము. He or she should not be like self-righteous. స్వనీతి అంటే మనం నీతిమంతులము అని చెప్పుకునేటట్లుగా మనం ఉండకూడదు. We see in our Christian society that we are many times self-righteous. క్రైస్తవ సమాజంలో అందరూ ఎలా ఉన్నారంటే నేనే నీతిమంతుడును అని స్వనీతిని చూపించే వారుగా We ఉన్నారు. are so much proud about our spiritual gifts. మనకి దేవుడు ఇచ్చిన ఆత్మీయ వరముల చేత గర్విష్ఠులుగా మనం ఉంటున్నాం. We are so proud about our spiritual lives. మనము దేవుడు ఇచ్చిన మన ఆత్మీయ జీవితాన్ని బట్టి ఎక్కువగా గర్విస్తున్నాము. We are so proud about our prayer lives. మన ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని బట్టి మనం చాలా గర్విస్తున్నాము, అతిశయపడుతున్నాము. We need to be very careful. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. This may not help us to enter the kingdom of God. ఇది కనుక ఒకవేళ మనలో ఉన్నట్లయితే దేవుని రాజ్యానికి మన వారసులుగా ఉండము. You may be healing others. మీరు ఒకవేళ ఎప్పుడైనా ప్రార్థన చేసి స్వస్థపరుస్తున్నారేమో, You may be preaching nice sermons. మీరు ఒకవేళ ఇతరులకు మంచిగా వాక్యం God బోధించగలుగుతున్నారేమో, might have given you many spiritual gifts. దేవుని ఆత్మీయ వరాలు ఎన్నో దేవుడు నీకు ఇచ్చుండొచ్చు. But for this, you don't need to be proud of. ఒకవేళ అలాగే అయినట్లయితే దీన్ని బట్టి మీరు గర్వించవలసిన అవసరం లేదు. We should not proud of what God has given to us. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం గర్వించవలసిన అవసరం లేదు. Many times we see, మనం చాలా సార్లు చూస్తున్నాము, if somebody is telling to us, if someone tells to us, ఒకవేళ ఎవరైనా మనకి ఏమైనా చెప్పినట్లయితే brother, ఇలా చెప్పొచ్చు, because of your Brother, prayer, because మీకు మీ ప్రార్థన వలన I am here. నేను ఈ విధంగా ఉన్నాను అని, Because of your prayers, నీ ప్రార్థన బట్టే నేను ఈ విధంగా my ఉన్నాను, situation has been changed. నీ ప్రార్థన బట్టి నేను ఇలాగా బాగుపడ్డాను అని మనతో ఎవరైనా Because చెప్పొచ్చు. of your prayers, నీకు నీ ప్రార్థన బట్టి I am blessed. నేను ఆశీర్వదింపబడుతున్నాను అని ఒకవేళ ఎవరైనా మనతో చెప్పినట్లయితే మనం ఏమో ఆలోచిస్తున్నాం, What we think about ourselves. మనం ఏమో ఆలోచన చేస్తున్నామా అప్పుడు మన గురించి?
That time we think that, మనం no, అనుకుంటాము. it's because of me. అయ్యో అంత నా వల్లే అవుతుంది, It's because of me. నా ప్రార్థన వల్ల నా వల్లనే అవుతుంది ఇదంతా. These things are happening. అటువంటి మన జీవితంలో ఉంటున్నాయేమో. My dear friends, నా ప్రియ సంగమా, for everything we need to praise God. ప్రతి దానికి మనం దేవుని మహిమపరచవలసిన వారుగా, స్తుతించవలసిన వారుగా ఉన్నాము. We cannot boast ourselves for spiritual lives. మనం ఎప్పుడు ఆత్మీయ స్థితిని బట్టి బయటికి బర్స్ట్ అయిపోకూడదు. Because Bible clearly says, ఎందుకంటే బైబిల్ కరెక్ట్గా చెప్తుంది ఏమంటే, blessed are those ఆత్మ విషయమై దీనులైన who వారు are poor in spirit. ధన్యులు. దీనులుగా ఆత్మ విషయంలో దేవుడిచ్చిన ఆత్మీయ వరాలను బట్టి దీనులుగా ఉన్నవారే ధన్యులని వాక్యం For సెలవిస్తుంది. this is the kingdom of God. వారదే పరలోక రాజ్యమని దేవుడు. Hallelujah. 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 Today we see very clearly that whatever God has blessed in our lives, we are so proud of that. ఏమైతే దేవుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఇస్తున్నా దాన్ని బట్టి మనం చాలా గర్విస్తున్నాము ఈ దినాలలో. We are blessed in our workplace, in our job. మన పని చోట మనం ఎక్కడైతే పనిచేస్తామో అక్కడ కూడా మనము చాలా We ఆనందిస్తున్నాం. are blessed in our family life. అందులో కూడా మన ఆశీర్వాదం పొందుకుంటున్నాం, మన కుటుంబాల్లో కూడా మన ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. We are promoted in our job, in our chakri, in our job. మనం ఎక్కడైతే పని చేస్తున్నామో దాన్ని బట్టి కూడా మనం సంతోషిస్తున్నాము. For all these things, so many times we feel proud. వీటన్నిటి ఆశీర్వాదాలు బట్టి మనం చాలాసార్లు గర్విస్తాము, అతిశయపడతాము. Now we say that these all things happened because of me. ఇవన్నీ నా వల్లే జరుగుతున్నాయి, నా తెలివితేటల వల్లే జరుగుతున్నాయని మనం అనుకుంటాం. I got promotion in my job because of my hard work. నా యొక్క కష్టం బట్టి నాకు నా జాబ్ లో ప్రమోషన్ వచ్చిందని అనుకుంటాను. My children are growing nowadays because of me. నా పిల్లలు ఎదుగుతున్నారంటే నా వల్లనే ఎదుగుతున్నారు. The word me or I is very dangerous. నేను అన్న మాట చాలా అపాయకరమైనది, This is భయంకరమైనది. called self-righteous or like boasting about ourselves. ఇదేంటంటే మనం స్వతహాగా మనలను మనం పెంచుకొని గొప్ప చేసుకున్న వారంగా ఉంటున్నాము అని అర్థం. This word I, if we use in everything, whatever the thing is happening in our lives, if we use I, then it is a problem for us. ఒకవేళ మన జీవితంలో నేనే అన్ని చేస్తున్నానని మనం అనుకున్నట్లయితే అది మంచిది కాదు. Maybe because of your spiritual lives or because of your financial lives, you are being blessed. ఆర్థికంగా మనకి ధనం ఉన్న దాన్ని బట్టి మనం సంతోషిస్తూ గర్విస్తున్నామేమో, లేదంటే ఆత్మీయ స్థితిలో మనం ఉన్నతంగా ఉన్నాను అన్న దాన్ని బట్టి మనం Or గర్విస్తున్నామేమో. through you, other people have been blessed. ఒకవేళ నీ వలన అనేక మంది ఆశీర్వదింపబడినట్లయితే That is not the great thing. అది గొప్పది కాదు, గొప్ప విషయం We కాదు. should be poor in spirit. మనము దీనులుగా ఉండాలి. God is to be glorified all through this. మనమును బట్టి మన ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి, కానీ మనకి పేరు రావాల్సింది కాదు. If we don't give glory to God and we take glory from God, it is dangerous for us. మనం దేవుని మహిమపరచకుండా మనలను మనమే మహిమపరచుకుని ఆ మహిమను మనకు తెచ్చుకున్నట్లయితే అది మంచిది కాదు. Because the Bible clearly says ఎందుకంటే వాక్యం ఏమని చెప్తుందంటే we should be poor in spirit. ఆత్మ విషయమై మనం దీనులై ఉండాలి. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. I think we are going మూడవ to దానిలోకి మనం వెళ్ళబోతున్నాము. Matthew chapter 5 verse 20. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. Exceeds the righteousness of these scribes and Pharisees, you will by no means enter the kingdom of heaven. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. Hallelujah. Hallelujah. What Bible says here? బైబిల్ ఏమని చెప్తుంది ఇక్కడ? Have you ever read this Bible? ఈ వచనాన్ని మనం ఎప్పుడైనా మనం ముందు చదువున్నామా? Have you ever thought about this? దీని గురించి ఎప్పుడైనా ఆలోచన చేసి ఉన్నామా? Anyone? ఎవరైనా ఎప్పుడైనా ఈ వచనాన్ని చదివి దీని గురించి ఆలోచన చేసిన వారు ఎవరైనా ఉన్నారా? దయచేసి చేతులు ఎత్తుతారు. ఈ వచనాన్ని ముఖ్యంగా ఈ వచనం మత్తయి 5:20. Have you ever read this scripture? ఎవరు లేదండి చదివిన వారు ఎవరు? చదవండి. చేతులు పైకి ఎత్తారు. Hallelujah. హల్లెలూయా. Here we see the word says, unless your righteousness exceeds that of the scribes and Pharisees, you will not enter to the kingdom of God. మీ నీతి శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My dear people of God, we are entering to heaven. దేవుని ప్రియ సంఘం మనం పరలోక రాజ్యం చేరుతున్నాము. Our purpose is to go to heaven. మన ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే మన పరలోక రాజ్యం చేరవలసిన Our వారుగా purpose ఉన్నాము. is not to stay here. మనం ఈ భూమి మీద ఉండిపోవాల్సిన ఆలోచన మనకి లేదు. Whatever we are doing here it is only temporary. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అది కొంత తాత్కాలికమైన పని మాత్రమే. It's not permanent thing. అది పర్మనెంట్ కాదు. There is a place where we need to go. ఏదైతే మనకు ఒక ప్లేస్ ఉన్నది, ఒక స్థలం ఉంది, మనం అక్కడికి వెళ్ళవలసిన వారుగా ఉన్నాము. And if we wanted to go there, ఒకవేళ మనం అక్కడికి వెళ్ళాలనుకున్నట్లయితే
There is some conditions, చాలా షరతులు ఉన్నాయి. and we are seeing that thing. వాటిని మనం చూస్తున్నాము ఈ దినాన. Hallelujah. హల్లెలూయా. Here says, ఇక్కడ వాక్యం చెప్తున్నది our righteousness should exceed to scribes and Pharisees. మన నీతి శాస్త్రుల నీతి కంటే పరిసర నీతి కంటే అధికంగా ఉండాలి అంట. Who are scribes? ఎవరు శాస్త్రులు? Who are scribes? ఎవరు శాస్త్రులు అంటే If you ఎవరు? know, then you can tell, no, otherwise no problem. ఇప్పుడు మీకు తెలిసినట్లయితే మీరు చెప్పొచ్చు, లేదంటే లేదు, పర్వాలేదు. కానీ శాస్త్రులు అంటే ఎవరు? Yes. ధర్మశాస్త్రం, పీపుల్ హూ టీచ్ లా. Yeah, scribes are those who copy the Bible, who writes the law of Moses. దేవుని మోషే చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని రాసిన వారు శాస్త్రులు. Who interprets also. దాన్ని బోధించేవారు లేదా ఎక్స్ప్లెయిన్ చేసేవారు కూడా They are కాదు. very great people. వారు గొప్పవారు బాగా. They give importance to the rituals of Bible. దేవుడు ఇచ్చిన పద్ధతులన్నిటికీ ప్రాముఖ్యత ఇచ్చిన వారు వాళ్ళు. And Pharisees are those who obey the law of Moses. పరిసయులు ఎవరంటే దేవుడు ఇచ్చిన మోషే చేత ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. These people are very much important. వీళ్ళు చాలా ప్రాముఖ్యమైన వారు. They are not like us. వారు మనలాంటి వారు కాదు. They are very great people. వాళ్ళు గొప్పవారు బాగా. Bible tells them. బైబిల్ చెప్తుంది ఈ మాటను. And here also in John chapter 3 and verse 3, we see the Nicodemus. He was very famous person. మనం మొట్టమొదటి చూసినట్లుగా నికోదేము కూడా చాలా He ప్రాముఖ్యమైన was మనిషి, అందరికీ very తెలిసిన వాడు, knowledgeable person. చాలా జ్ఞానం కలిగిన వాడు కూడా. So in Matthew chapter 5:20 says, మత్తయి సువార్త 5:20 చెప్తుంది, unless our righteousness exceeds that of the scribes or Pharisees, we cannot go to heaven. మన నీతి శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే అధికంగా ఉన్నట్లయితే పల్లవ రాజ్యానికి మనం చేయాలి. Hallelujah. హల్లెలూయా. Jesus clearly tells here. యేసు ప్రభు క్లియర్ గా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడ. Maybe you interpret the word very clearly. నీవు నీ వాక్యాన్ని సరిగా బోధిస్తున్నావా, సరిగా అర్థం చేసుకుంటున్నావా లేదా అని. Maybe you are applying the word literally. నీ జీవితంలో వాక్యాన్ని సరిగా నువ్వు అవలంబిస్తున్నావా లేదా అని చూసుకో. Maybe we are obeying all the rituals. దేవుని యొక్క ప్రతి ఒక్క పద్ధతులను, రిచువల్స్ అన్నిటిని, But విధులన్నిటిని మనం పాటిస్తున్నామేమో. not according to this scripture, that may not be enough. కానీ ఒకవేళ ఈ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే అది సరిపోదు మన జీవితంలో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today we see in our Christian society many people simply read the Bible. క్రైస్తవ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారంటే ఈ మధ్య కాలంలో బైబిల్ ని నార్మల్ గా మామూలుగానే చదువుతున్నారు. They explain the Bible. అలా చదివేసి దాన్ని ఉన్నట్టు మామూలుగానే బోధిస్తున్నారు. Many times even pastors also, many preachers also, they just preach the sermon. చాలా సందర్భాల్లో పాస్టర్లు కూడా, బోధకులు కూడా వాక్యం చెప్తున్నప్పుడు, But so many times it's very hard to apply those words in our lives. పాస్టర్స్ కూడా సులువుగా చెప్తున్నారు కానీ వీటిని అవలంబించి మన జీవితాల్లో అప్లై చేసుకోవడం అనేది కనబడడం లేదు. Whatever we say in the pulpit, పలికిడి ఎదురుగా నిలబడి ఏం చెప్తున్నామో we may not be doing in our personal lives. అది మన జీవితాల్లో, కొందరు సేవకుల జీవితాల్లో ఉండకపోవచ్చు It కూడా. happens in our lives. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో పాస్టర్ల పరిస్థితుల జీవితాలు అలా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. So కాబట్టి Jesus here clearly says, యేసు ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు, your righteousness should exceed that of scribes and మీ Pharisees. నీతి శాస్త్ర నీతి కంటే పరిసర నీతి కంటే అధికముగా ఉండాలి. We must be righteous more than scribes and Pharisees. పారసీ శాస్త్రుల కంటే నువ్వు పరిసరుల కంటే నువ్వు మనము అత్యధికంగా నీతిమంతులుగా That ఉండాలి. is the direct word says అది here. స్పష్టంగా మనకి అర్థమవుతుంది ఇక్కడ. My dear people of God, నా ప్రియ సంఘమా, this is very much important thing Jesus is saying to us. యేసు ప్రభు మనకు చెప్తున్న ప్రాముఖ్యమైన విషయము ఇది మనం నేర్చుకుంటున్నాం. Now, if these things would have been told by like Peter or Paul, ఒకవేళ ఇటువంటి విషయాలు పేతురుని గాని పౌలుకి గాని చెప్పినట్లయితే we may think that no problem. Paul is not taking us to heaven. Like this thing, this important thing, if Paul or Peter would ఓకే, have told, పేతురు గాని పౌలు గాని ఇటువంటి విషయాలు మనతో చెప్పినట్లయితే then we may be thinking very carelessly. మనం అనుకోవచ్చు అంత ఇంపార్టెంట్ గా మనం ప్రాముఖ్యంగా తీసుకోకపోవచ్చు. Who is Peter? ఎవరు పేతురు? Peter పేతురు అంటే ఎవరు? is not going to take me heaven. పేతురు మన పల్లవ రాజ్యానికి తీసుకువెళ్ళేవాడు కాదు. Paul is not going to take me to పౌలు heaven. మన పల్లవ రాజ్యానికి తీసుకువెళ్ళేవాడు But కాదు. here, who is saying కానీ this? ఇక్కడ చెప్తున్న మాటలు ఎవరు చెప్తున్నారు? It is the maker of heaven and earth. సృష్టికర్త అయిన యేసు ప్రభు మనకి ఈ మాటలను స్వయంగా ఆయనే చెప్తున్నారు మనకి. He is the owner of heaven. ఆయన సృష్టి
పరలోక రాజ్యానికి అధిపతిగా ఉన్నాడు. He is the one who gives the opportunity to go there. ఆయనే మనము పరలోక రాజ్యానికి చేరడానికి అవకాశం ఇచ్చే దేవుడై ఉన్నాడు. He is saying this word. ఆయనే చెప్తున్నాడు, పేతురు కాదు, పౌలు కాదు. So we must obey his word. కాబట్టి యేసు ప్రభువే మనకి ఈ మాటలు చెప్తున్నాడు కాబట్టి మనం ఈ మాటలను అంగీకరించవలసిన వారం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. My dear friends, my dear people of God, we should examine our life. నా స్నేహితులారా, దేవుని ప్రజలారా, How we are living in this world. మనం ఎలాగ ఈ లోకంలో జీవిస్తున్నామో ఒకసారి Are we just ఆలోచించుకోవాలి. living from namesake? ఒక నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉన్నామా? Or just we are coming to church for namesake? దేవుని సన్నిధికి మందిరానికి నామకార్థంగానే మనం వస్తున్నామా? If I don't go to church, pastor will scold me. ఒకవేళ చర్చికి మనం వెళ్ళకపోయినట్లయితే ఈ దినాన పాస్టర్ గారు If I తిడతారేమో. don't obey the words, the pastor will scold me. వాక్యాన్ని మనం పాటించలేనట్లయితే పాస్టర్ గారు తిడతారేమో. That should not be our motives. అది కాదు మనకి ఉండవలసిన ఆలోచన. Hallelujah. 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 One more word we can see. Revelation chapter 22 verse 11. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం. Revelation 22:11. 11వ వచనం. He who is unjust, let him be unjust still. He who is filthy, let him be filthy still. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిము. Here Jesus clearly tells us, యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే, in order to go to the kingdom of God, పరలోక రాజ్యంలో మనం చేరాలి అని అన్నట్లయితే you no need to be righteous, మనం పరిశుద్ధులుగా ఉండవలసిన అవసరం లేదు. but more righteous. సాధారణమైన పరిశుద్ధత సరిపోదు, ఎక్కువ పరిశుద్ధత మనకు అవసరం. Hallelujah. Hallelujah. We need to be more righteous. మనం ఎక్కువ పరిశుద్ధత కలిగిన వారంగా ఉండాలి, Then only we నీతిమంతులుగా can go ఉండాలి. to heaven. అప్పుడే మనము పరలోక రాజ్యానికి మనం చేరుతాము. Hallelujah. హల్లెలూయా. We need to be more holy. మనం ఎక్కువ పరిశుద్ధులుగా ఉండాలి, ఎక్కువ నీతిమంతులుగా కూడా And the ఉండాలి. Bible says clearly, అదే బైబిల్ మనకు చెప్తుంది. we are so careful about us. చాలా నిర్లక్ష్యంగా మనం ఉంటాము మన విషయంలో. We are so careful about so many things in our lives. మన విషయంలో చాలా విషయాలలో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. We are careful about our health. మన గురించి, మన ఆరోగ్యం గురించి మనం చాలా జాగ్రత్తగా We are ఉంటాం. careful about our social lives. మన సొసైటీలో మన సమాజంలో ఉన్న జీవితాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. We are so careful about our future. మన భవిష్యత్తు గురించి చాలా ఎక్కువ ఆలోచన చేస్తూ జాగ్రత్తగా మనం ఉంటాము. But Can the we- prime thing, ప్రాముఖ్యమైనది ఏంటంటే, the main thing we should be careful about ముఖ్యమైనది is ఏంటంటే దేని గురించి మనం జాగ్రత్తగా పడాలి అంటే going to that place. పరలోక రాజ్యానికి చేరడం విషయంలో. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Are you serious? మీరు Are we serious about this? సీరియస్ మనము సీరియస్ దీని గురించి మీరు సీరియస్ గా తీసుకుంటున్నారా? Are we serious to go to heaven? దీనికి పరలోక రాజ్యానికి చేరడం విషయం మనము Or just విలువగా తీసుకుంటున్నాం. or just living our ఇక్కడే life? ఉండిపోదామని మనం అనుకుంటున్నామా? పరలోక రాజ్యం వెళ్ళడం గురించి మనం జాగ్రత్త పడుతున్నామా? Everybody, as I said in introduction part, we all wanted to go to heaven. నేను ప్రారంభించినప్పుడు చెప్పినట్లుగానే మనం అందరం పరలోక రాజ్యం చేరడానికి ఇష్టపడుతున్నాం. But we simply cannot go. కానీ సింపుల్ గా ఈజీగా మనం పరలోక రాజ్యానికి There are చేరలేము. so many things to be obeyed. చాలా విషయాలు మనం పాటించవలసిన We వారిగా need to ఉన్నాము. be, our lives should be changed. మన జీవితం మార్చబడవలసిందిగా ఉన్నది. Our lives should be transformed. మన జీవితం పూర్తిగా మార్చబడవలసిందిగా ఉన్నది. Hallelujah. Hallelujah. If you want to go to hell, ఒకవేళ మీరు నరకానికి వెళ్ళాలనుకుంటే you can live anyway. మీకు నచ్చినట్లుగా మీరు మీ బ్రతుకును Whatever చేయొచ్చు. lifestyle you want to have, you can live ఎలాగో బ్రతకాలంటే మీ ఇష్టం అలా బ్రతకొచ్చు. and go to that eternal hell. అప్పుడు మీరు నిత్య నరకానికి వెళ్తారు. But if we want to go to heaven, ఒకవేళ మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలని then అనుకున్నట్లయితే definitely we need to obey the word. ఖచ్చితంగా మనం దేవుని వాక్యాన్ని పాటించాలి. We need to obey what Jesus has told you. యేసు ప్రభు చెప్పిన మాటలను మనము పాటించవలసిన వారంగా ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Dear friends, నా ప్రియ స్నేహితులారా, our decision is with us. మన నిర్ణయం మన చేతిలోనే ఉన్నది. How we should live our lives, that depends upon us. మనం ఎలాగా మన జీవితాన్ని పాటించాలో నడుచుకోవాలో మన చేతిలోనే ఉన్నది, మన మీదే ఉన్నది. The fourth thing which I would like to share is నాలుగో అంశాన్ని నేను చెప్తున్నది ఏదంటే Matthew chapter 7 verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. Not everyone who says to me, Lord, Lord, shall enter the kingdom of heaven, but he who does the will of my Father in heaven. Hallelujah. ఎవరైనా చదువుతారా? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని
పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. హల్లెలూయా. Amen. ఆమేన్. How many of you first time reading this word? మొట్టమొదటిసారి ఈ వచనాన్ని చదువుతున్న వారు ఎవరైనా ఉన్నారా? For the first time. మొట్టమొదటిసారిగా వింటున్నాను ఈ వచనాన్ని అన్న వారు ఎవరైనా ఉన్నారా? I hope everybody has read this scripture many times. నేను అనుకుంటున్నాను అందరికీ ఈ వచనాన్ని తెలిసిన వచనాన్ని అందరూ ఎన్నోసార్లు ఈ వచనాన్ని చదువుతున్నారు. Hallelujah. హల్లెలూయా. Not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. But the one కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. who does the will of God. దేవుని వాక్యాన్ని పాటించేవాడే Hallelujah. పరలోక రాజ్యంలో చేరుతాడు. Hallelujah. హల్లెలూయా. The fourth condition to enter into the kingdom of God is to obey the will of God. నాలుగవ షరతు లేదంటే నాలుగవ అంశాన్ని మనం చూడబోతున్నాం ఏంటంటే We need to obey His will. దేవుని వాక్యాన్ని లేదంటే దేవుని చిత్తాన్ని పాటించాలి మనము. Hallelujah. హల్లెలూయా. Dear people of God, దేవుని ప్రజలారా, have you ever careful about that? ఈ విషయంగా మీరు ఎప్పుడైనా జాగ్రత్త వహించారా? The life which we are living, is it according to His will? మనం ఏదైతే మన జీవితాన్ని నడుచుకుంటున్నామో అది దేవుని చిత్త ప్రకారంగా ఉన్నదని ఆలోచన చేశారా ఎప్పుడైనా? So many times we think చాలాసార్లు మనం అనుకుంటాము we are the owner of our lives. మన జీవితానికి మనమే అధిపతి అని అనుకుంటాము. We are the malik of our lives. మన జీవితానికి మనమే ఆనర్ని, మన బ్రతుకు మనమే ఆనర్ Whatever we అనుకుంటాం. can do is we can do. మనం ఏం చేయాలంటే పర్వాలేదు మనం చేసుకోవచ్చు అని అనుకుంటాం. Don't care about God's will. దేవుని చిత్తాన్ని ఏం పట్టించుకోం మనం. Many times it happens with our lives. చాలా సార్లు మన జీవితంలో ఇలా అవుతుంది. But the word of the Lord says దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే we need to be very careful about our lives. మన జీవితం బట్టి మనం చాలా జాగ్రత్త వహించాలి. Are we living our lives according to our will or is it God's will? దేవుని చిత్త ప్రకారం మనం నడుస్తున్నాము, మన ఆలోచన ప్రకారం మనం జీవిస్తున్నామని మనం ఆలోచన We చేయాలి. should always remember that మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే if we are not pleasing to God through our lives, దేవుని సంతోషపరిచే వారంగా మనం ఉన్నట్లయితే then we must know అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే we may be forsaken to enter to heaven. మనము విడిచిపెట్టబడతాము పరలోక రాజ్యానికి చేరకుండా. We may be forbidden to go to heaven. మనం పరలోక రాజ్యానికి చేరకుండా దేవుని చిత్తాన్ని పాటించకుండా ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యానికి చేరకుండా ఉండిపోతాము. Because Jesus clearly tells here, ఎందుకంటే యేసు ప్రభువు స్పష్టంగా ఇక్కడ చెప్తున్నాడు not ఏంటంటే everyone who says to me, Lord, Lord, will enter to the kingdom of God. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, ప్రవేశింపడు But గాని the one who does the will of the Father. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును అని చెప్తున్నాడు. In order to go to heaven, it is not our will. మనం పరలోక రాజ్యం చేరడం అనేది అది మన ఆలోచన కాదు, మన చిత్తము కాదు. His will. అది Hallelujah. దేవుని చిత్తమైనది. హల్లెలూయా. We cannot go to heaven simply whatever the lifestyle we are leading here, and we cannot expect God to take us to there. మనకు నచ్చినట్లు మనం ఇక్కడ బ్రతికి దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు అని అనుకోవడం అది మంచి కరెక్ట్ కాదు. Hallelujah. Hallelujah. If you see verse 22 of 7, just read it. 7వ అధ్యాయం 22వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఇంగ్లీష్ లో Hallelujah. On that day many will say to me, అనేక మంది ప్రభువుకి చెప్తున్నారు, Lord, Lord, ప్రభువా ప్రభువా did we not prophesy in your name మేము నీ నామమున ప్రవచింపలేదా, and cast out demons in your name దయ్యములను నీ నామమున వెళ్ళగొట్టలేదా, and do many mighty works in your name? నీ నామమున అనేకమైన అద్భుతములు మేము చేయలేదా అని దేవునితో చెప్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. Here, people of God, దేవుని ప్రియ సంఘమా, here we can see that మనం ఇక్కడ చూస్తున్నాము who are the people who can be forbidden or forsaken. ఎవరు పరలోక రాజ్యానికి చేరకుండా విడిచిపెట్టబడతారు అని మనం ఇక్కడ చూస్తున్నాము. From this word, ఈ వచనాన్ని బట్టి who can be forsaken, who can be left out. ఎవరైతే విడిచిపెట్టబడతారు అని మనం చూస్తున్నాము. You see clearly here, right? మనం స్పష్టంగా చూస్తున్నాము ఇక్కడ. Here we can see clearly ఇక్కడ మనం స్పష్టంగా చూస్తుంది ఏంటంటే the people who were prophesying. ఎవరైతే ప్రవచిస్తున్నారో వారి గురించి మనం ఇక్కడ The person చూస్తున్నాము. who has ability to prophesy. ఎవరైతే ప్రవచనము చెప్పే అధికారం కలిగిన వారు అని And వారిని the చూస్తున్నాము. person who has the ability to cast out demons. దయ్యాలను వెళ్ళగొట్టే వారిని మనం ఇక్కడ చూస్తున్నాము. And the people who did so many wonderful things. అనేకమైన అద్భుతములు చేసిన వారిని మనం ఈ వచనంలో చూస్తున్నాము. They are also left out. వాళ్ళు కూడా విడిచిపెట్టబడుతున్నారని మనం గమనిస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Have we ever thought about this? మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశామా? That the person who has ability to prophesy, ఎవరైతే ప్రవచిస్తున్నారో వారి గురించి మనం ఇక్కడ చూస్తున్నాము. and the person who has the ability to cast out demons. మనం ఎప్పుడైనా దీని గురించి ఆలోచన చేశామా?
We may be prophesying. మనమేమో ప్రవచిస్తున్నామేమో, We may be casting out demons. దయ్యములను మనం వెలగొడుతున్నామేమో, We may be doing so many mighty works in our ministry. మనము కూడా అనేకమైన అద్భుతాలు మన పరిచర్యలో చేస్తున్నామేమో. But what Bible says? కానీ వాక్యం ఏమని చెప్తుందంటే, What Bible says here? వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? పరలోక రాజ్యంలో వారు చిత్త ప్రకారం చేయవారే పరలోక రాజ్యంలో చేరుతారు అని చెప్తుంది. What it means with this word? ఈ వచనాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఏంటి? This means that దీనికి అర్థం ఏంటంటే, we will be forsaken if we even if we prophesy. ఒకవేళ మనం ప్రవచించే వారిగా ఉన్నట్లయినా కూడా కొన్ని సందర్భాలు మనం You will విడిచిపెట్టబడతాము. be forsaken even if you have done many works and power of wonders. మనం దేవుని చాలా అద్భుతాలు మనం చేసిన వారంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలు విడిచిపెడతారు. You may have casted so many విడిచిపెట్టబడతారు. demons. దయ్యములు వెళ్ళగొట్టిన వారు అయినప్పటికీ కూడా Then విడిచిపెట్టబడతారు. also there is a chances to be left out. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు కూడా విడిచిపెట్టబడే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We may do so many things in our lives. ఎన్నో కార్యాలు మనం చేస్తున్నామేమో మన జీవితాల్లో. But we should be very careful whether we are going to there or not. కానీ కార్యాలను బట్టి మన పరలోక రాజ్యానికి చేరుతున్నామా లేదా అని మనం జాగ్రత్తగా ఉండాలి. We have license to enter there or not. We need to be very careful about that. మనం అక్కడికి చేరడానికి మన చేతిలో లైసెన్స్ ఉన్నదా లేదా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. So many times we think to be accepted to this world. Many times we think to be acceptable to this world. ఈ భూమి మీద మనల్ని అందరూ అంగీకరిస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారని మనం ఎన్నోసార్లు అనుకుంటాము. We think that people should accept us. మనల్ని అందరూ యాక్సెప్ట్ చేయడం ఆశించాలి లేదా అంగీకరించాలని మనం అనుకుంటున్నాము. We think that our ministry, whatever we are doing, it should be acceptable before people. మనం ఏదైతే పరిచయం చేస్తున్నామో చూసిన వారందరూ దాన్ని చూసి ఇష్టపడాలి, ఆశపడాలి లేదా అంగీకరించాలని మనం అనుకుంటున్నామేమో. Many times people, what they do, they just praise us. చాలా మంది మనల్ని పొగుడుతారు చాలా సందర్భాలలో. They accept our words. మన మాటలను బట్టి వాళ్ళు ఆనందిస్తారు. They accept. అతిశయ ఎక్కువగా ఆనందిస్తారు. Whatever the ministry we are doing, it can be acceptable before people. మనం ఏమైతే చేస్తున్నామో అది మనుషులు ఏదో అది గొప్పగా మంచిగా But we ఉండొచ్చు. need to be very careful whether it is acceptable before God. అది దేవుని దృష్టికి అంగీకరింపబడుతున్నదా లేదా అని కూడా మనం Hallelujah. ఆలోచించాలి. హల్లెలూయా. Because here Jesus tells clearly, ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నారు, I never knew you. నేను మిమ్మల్ని ఎరుగను. Depart from me. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను. You workers of lawlessness. అక్రమం చేయవారు నా ఎదురు పొండి అని అంటున్నారు ఆయన. What we see here, మనం ఏం చూస్తున్నాం ఇక్కడ? Jesus will simply tell, యేసు ప్రభు I don't సులువుగా know you. చెప్తున్నారు. I don't know you. యేసు ప్రభు సులువుగా చెప్తారు, నువ్వు I నాకు have తెలియదు. done many signs and wonders in the world. నువ్వు ఎన్నో అద్భుతాలు భూమి మీద చేసావేమో కానీ నువ్వు అంటే నాకు But తెలియదు. you have not obeyed the will of God. కానీ నువ్వు దేవుని చిత్తము చేయలేదు కాబట్టి నువ్వు అంటే నాకు తెలియదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. My dear friends, నా ప్రియ స్నేహితులారా, you may prophesy while leading a life of lawlessness. ఈ భూమి మీద బతికిన దినాల్లో నువ్వు ప్రవచించి ఉండవచ్చేమో. You may cast out demons దయ్యాలను with leading a bad life. మంచి జీవితం కలిగి దయ్యాలను వెలగొట్టుండొచ్చేమో ఈ భూమి మీద. You might be doing wonders and wonderful things. నువ్వు అనేకమైన అద్భుతాలు ఈ భూమి మీద చేసి ఉండొచ్చేమో. But we need to be very careful. We may be forsaken. ఒకవేళ మనం ఏ విషయంలో మనం జాగ్రత్త పడాలంటే మనం విడిచిపెట్టబడతామేమో అని. We may be let out. మనం విడిచిపెట్టబడతామని ఆలోచన కలిగి ఉండాలి. Hallelujah. Hallelujah. హల్లెలూయా. మనము అనేకమైన వాక్యాలు బోధించే వారిగా ఉండకపోవచ్చు. But if you obeying the will, అయినప్పటికీ మన దేవుని చిత్తాన్ని మనం పాటించిన వారమైతే, if we are obeying the will of God, దేవుని చిత్తాన్ని ఒబే చేసిన వారిగా surely ఉన్నట్లయితే we are going to అప్పుడు ఖచ్చితంగా మనం పరలోక రాజ్యానికి చేరుతాము. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Nowadays we are so desired for the gifts of the Spirit. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము దేవుని వరముల కొరకు అనేకమంది ఆశపడుతున్నారు. We are so excited to get the gifts of Spirit. దేవుని తలాంతుల కొరకు, ఆత్మీయ తలాంతుల కొరకు మనం అనేక మంది ఆశపడుతున్న వారు మనలో ఉన్నారు. But not spiritual lives. కానీ ఆత్మీయ జీవితం గురించి ఆలోచన చేసేవారు ఎవరు లేరు. Many people, they just have desire to get the gift of the Spirit. ఆత్మవరాలు, కృపావరాల కొరకు ఆతృత పడేవారు అనేక మంది ఉన్నారు కానీ But so many times they don't have desire to be spiritual lives. ఆత్మీయ జీవితం సరిగా చూసుకునే వారు అనేక మంది మనలో We are లేకపోయారు. happy to receive the spiritual gifts. దేవుని కృపావరాలు పొందుకోవడానికి మనం చాలా సంతోషపడుతున్నాము Gifts of కానీ the Spirit.
దేవుడి వరాలు పొందుకోవడానికి సంతోషపడుతున్నాము కానీ but we are not so much eager to live the spiritual lives. ఆత్మీయ జీవితానికి సరిగా కట్టుకోవడానికి మాత్రం ఆతురత మనం పడడం లేదు. We need to be very careful about our మనం lives. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. We must change ourselves. మనల్ని మనం మార్చుకోవాలి. We need to come before God మనం దేవుని ఎదుటకు రావాలి. and His will. ఆయన చిత్తం ఎదుటకు రావాలి. Hallelujah. Hallelujah. My dear people of God, నా ప్రియ దేవుని ప్రజలారా, you might have done many works of wonders and power. ఎన్నో అద్భుతాలు మీరు చేసి ఉండొచ్చు. ఎన్నో అనేకమైన బలము wonderful కలిగి things in your ministry. మన జీవితంలో మనం పరిచయంలో ఎన్నో అద్భుతాలు మనం చేసి ఉండొచ్చు. But కానీ there is chance to be left out. కొన్ని సందర్భాల్లో కొంతమంది విడిచిపెట్టబడతారని కూడా మనం గమనించాలి. We need to be very careful about మనం this. చాలా జాగ్రత్త వహించవలసిన వారంగా ఉన్నాం ఈ The విషయం. number 5th condition is 5వ పాయింట్ మనం చూసుకోబోతుంది ఏంటంటే షరతు. Matthew 18 verses 3. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. 18వ అధ్యాయం 3వ వచనము. And said, assuredly I say to you, unless you are converted and become as little children, you will by no means enter the kingdom of heaven. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. What the Bible says here? ఇక్కడ ఏం చెప్తుంది దేవుని వాక్యము? What the Bible says here? దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది? మీరు అందరూ నాతో ఉన్నారా? Many of us are married, right? Many of us are having family. మనకందరికీ కుటుంబాలు ఉన్నాయి. We are married. మనం వివాహం అయిన వారంగా ఉన్నాము So the చాలా Bible మంది. says here, కానీ వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే if you are not becoming like children or child, మనం చిన్న బిడ్డల వంటి వారు అవనట్లయితే you cannot go to heaven. పరలోక రాజ్యానికి మనం చేరము. This is what it says, right? ఈ వచనం అదే చెప్తుందా కాదా? If we are not becoming like children, మనము చిన్న బిడ్డల వంటి వారం అవనట్లయితే we cannot enter the kingdom of God. మన పరలోక రాజ్యంలో మనం చేరము, ప్రవేశించము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Many of us, we think that when our children grows, they will be like us or they will be like their grandparents. మనం చాలా మంది అనుకుంటాం మన పిల్లలు పెరిగిన తర్వాత మనలా ఉంటారు, లేదంటే వాళ్ళ తాతల్లాగా అంటే పితరులాగా పెద్దవారిలాగా ఉండొచ్చు అని We think అనుకుంటాం. that my children, my girl or my boy, my daughter, my son, he should be like me. మనం అనుకుంటాం మన కొడుకు మన కూతురు పెద్ద అయిన తర్వాత నాన్న ఉండాలి అని మనం అనుకుంటాం. He should be like his grandfather. ఒకవేళ వాళ్ళ తాతగారిలాగా పెద్దవారిలాగా మన ఇంట్లో ఉన్న వృద్ధుల్లాగా వాళ్ళు ఉండాలి This is our అనుకుంటాం. desire. కానీ అది మన కోరిక అయి ఉన్నది. But what Bible says here? బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ? Bible tells different things. బైబిల్ వేరే విధంగా చెప్తుంది ఇక్కడ. చాలా Children should not be like us. పిల్లలు మనలో ఉండడం అనేది ఇంపార్టెంట్ But కాదు. we should be like children. మనము పిల్లల్లాగా ఉండమన్నది Hallelujah. ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. హల్లెలూయా. We should be like children. మనము పిల్లల్లాగా అయిపోవాలని వాక్యం చెప్తుంది And కదా. that is for a great thing. అది కూడా ముఖ్యమైన వాటి విషయంలో And that is the great thing in our lives. అదే ప్రాముఖ్యమైనది మన జీవితాలలో. In order to go to heaven, పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే, in order to enter His kingdom, పరలోక రాజ్యంలో మనం చేరాలి అంటే we must be like children. మనం పిల్లల వంటి వారుగా మార్పు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. How many of us are thinking like this? ఎవరు ఎంతమంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు? That today onwards, ఈ రోజు నుండి we need to be like children. నేను చిన్న పిల్లలుగా అవ్వాలనుకుంటున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు ఆలోచన చేస్తున్నారు? We may be grown up. మనం ఎదిగిన వారంగా ఉండొచ్చేమో. We may have so many experiences in our lives. చాలా అనుభవాలు మన జీవితంలో ఉండొచ్చేమో. Why the word of the Lord says here like this? ఇక్కడ ఏమి దేవుని వాక్యం చెప్తుంది? ఏమని That చెప్తుంది? we should be like children. మనం చిన్న బిడ్డలుగా ఉండాలని చెప్తుంది. Many times we have seen that in the life of children, చిన్న బిడ్డల జీవితాల్లో మనం చూస్తున్నాము their behavior and their talks are very same. వాళ్ళ పద్ధతి, వాళ్ళ నడవడిక, వారి మాట సమానంగానే ఉంటారు. Whatever they behave and whatever they say, it is matching. వాళ్ళు ఏది ప్రవర్తిస్తారో ఏది మాట్లాడతారో రెండు సమానంగానే ఉంటాయి, ఒకలాగే ఉంటాయి. That's why the word says here, we need to be like children. అందుకే దేవుని వాక్యం చెప్తుంది మనం చిన్న బిడ్డలుగా ఉండాలి. Then only we can go to heaven. అప్పుడే మనం పరలోక రాజ్యానికి చేరుతాము. I have few things to say. ఇంకో కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలని Maybe ఆశపడుతున్నాను. within 10 minutes, sir. 10 minutes. ఓకే. Now, sixth thing, 6వ మాటగా Matthew chapter 19, verse 23. మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనం. Then Jesus said to his disciples, assuredly I say to you that it is hard for a rich man to enter the kingdom of heaven. యేసు తన శిష్యులను చూచి ధనవంతుల పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Hallelujah. 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 హల్లెలూయా. Money is difficult things for us. ధనము చాలా కష్టమైనది మనకు. Money is very much difficult thing for people's lives. మన జీవితాల్లో ధనం అనేది చాలా
కష్టమైనది. It can establish you in this world. It can establish you in this ఈ భూమి world. మీద మనల్ని స్థిరపరచడానికి, స్థాపించడానికి ధనం చాలా You ప్రాముఖ్యమైనది. can buy many things through money. ధనమును బట్టి మనం అనేకమైన వస్తువులను, అనేకమైన విషయాలను కొనుక్కోవచ్చు. You can buy big bungalow with money. ధనముతో మనం ఒక మంచి బిల్డింగ్ కొనుక్కోవచ్చు. You can buy a fancy car with this money. మంచి కార్ ని, మనకి ఇష్టమైన కార్ మనం కొనుక్కోవచ్చు ధనముతో. But there is some problem with money. కానీ ధనముతో ఒక సమస్య మనకు ఉన్నది. ఏంటంటే పరలోక రాజ్యం చేరడం విషయంలో Bible clearly says బైబిల్ స్పష్టంగా చెప్తుంది, it is very difficult చాలా కష్టం ఏంటంటే for a rich person to enter it. ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరడం అనేది చాలా కష్టమైన పరిస్థితి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How we are controlling our money. మనము ధనము విషయంలో ఎలాగ మనలను స్వాధీనపరచుకుని ఉంటున్నామో చూసుకుందాం. What is our thinking about money? మనము ధనం విషయంలో ఏమైనా ఆలోచన చేస్తున్నామో ఒకసారి చూసుకుందాం. So many times we are so greedy about money. చాలా సందర్భాల్లో మనము చాలా ఈర్ష్యగా, అంటే ఎక్కువ ఆశ కలిగి ఉంటాం ధనం విషయంలో. We are so much greedy about money. చాలా సార్లు మనము ధనం విషయంలో చాలా కోరిక కలిగిన వారంగా ఉంటాము. We need to be very careful. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. Because greediness is compared to other thing in Bible. ఎందుకంటే ఈ యొక్క లోభత్వము, ధనం మీద ఎక్కువ ఆశ, దాని వ్యతిరేకంగా ఉన్న దేవునికి, దేవుని వాక్యానికి. If you read Ephesians chapter 5 verse 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, if you read chapter 5 verse 5, 5వ అధ్యాయం 5వ వచనం ఎఫెసీ, there is one, we can see one before you may be sure of this, that everyone who is sexually immoral or impure or who is covetous, that is an idolater. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, చదవండి. Love. Yes. The word says here covetous. ఇక్కడ వాక్యం చెప్తుంది లోభత్వము కలిగిన వారి గురించి. And it is compared to idol worship. ఈ ధనం మీద ఉన్న అపేక్ష దేనితో కంపేర్ చేయబడినదంటే వ్యభిచారమును, విగ్రహారాధన. Hallelujah. హల్లెలూయా. How about your wealth? మన ధనం గురించి మనం ఏం ఆలోచన How చేస్తున్నాం? you think about your money? మన డబ్బుల గురించి మనం ఏమైనా ఆలోచన చేస్తున్నాం? How you control this money? మనం ఎలాగ మన ధనాన్ని కంట్రోల్ చేస్తున్నాం? What is your opinion about your wealth? మన ఈ ధనం గురించి ఏమి ఉద్దేశం కలిగి ఉన్నాము? Does this wealth become a stumbling block to enter the kingdom? పరలోక రాజ్యానికి చేరడానికి మనకి ఇది అడ్డుబండగా ఉన్నదా? Or is it helping you to, or is it preparing you to go to there? అది మనకు సహాయం చేస్తున్న పరలోక రాజ్యానికి చేరడానికి. We know about this ourselves very well. మనకి మన గురించి మనకు బాగా తెలుసు. We know about everything. మనకు తెలుసు మన గురించి బాగా. Whatever happening in our lives, we know that. మన జీవితంలో ఏం జరుగుతుందో మనకి బాగా తెలుసు. Wealth is important in our lives, ధనం మనకి ప్రాముఖ్యమైనదే, but కానీ we should be very careful about కానీ it. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ధనం విషయంలో. Whether we are so much greedy or how it is. చాలా ఆశ కలిగి, లోభము కలిగి మన ధనం విషయంలో ఉంటున్నామా లేదా మనం ఆలోచన కలిగి ఉండాలి. Someone said like this, ఒకరు చెప్తున్నారు ఇలాగా, in the Bible, బైబిల్లో 2172 times it talks about wealth. 2172 సార్లు ధనమును గురించి బైబిల్లో రాయబడిందని ఒక భక్తుడు Which is చెప్పారు. triple than love ప్రేమ కంటే 3 వంతులు ఎక్కువ రాయబడి ఉన్నది. and 7 times more than prayer. 7 సార్లు ఎక్కువ, 7 సార్లు ఎక్కువ ప్రేమ, ప్రార్థన కంటే రాయబడి ఉందంట లోభముల గురించి, ధనముల గురించి. So this is very much important. కాబట్టి ఇది ఇన్నిసార్లు రాయబడింది కాబట్టి ఇంత ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యమైన మనం Money is తెలుసుకోవాలి. very much important. ధనం అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో. But we need to be very careful about how we are controlling our money. దాన్ని ఎలాగ మనము కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అనుకో. Blessed are those who are persecuted for righteousness, నీతి నిమిత్తం హింసింపబడే వారు ధన్యులు, for theirs is the kingdom of God. వారిదే పరలోక రాజ్యము. Hallelujah. Hallelujah. My dear people of God, నా ప్రియ దేవుని ప్రజలారా, if we want to lead a righteous life, ఇప్పుడు మనం నీతిమంతులుగా జీవించాలని అనుకున్నట్లయితే we need to go through persecution. మనము హింసల గుండా వెళ్ళవలసిన వారిగా ఉన్నాము. Bible itself clearly tells that. బైబిల్ స్పష్టంగా దీని గురించి చెప్తున్నది. If we want to lead a righteous life, నీతిమంతులుగా మనం జీవించాలని ఆశపడినట్లయితే then sure ఖచ్చితంగా will come in our lives. ఖచ్చితంగా హింస, శ్రమ అనేది మన జీవితంలో వస్తుంది. Verse 11 says, 11వ వచనం చెప్తున్న ఈ విధంగా చదువుదామా? ఆ నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలైన పలుకున్నప్పుడు మీరు ధన్యులు.
Blessed are ye when men shall revile you and persecute you and shall say all manner of evil against you falsely. Hallelujah. 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 Blessed are you when others revile you నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించబడినప్పుడు మీరు and ధన్యులు. persecute you నేను మిమ్మల్ని హింసించినప్పుడు మీరు ధన్యులు. and utter all kinds of evil words against అపరితముగా you. చెడ్డ మాటలన్నీ మీ మీద వ్యతిరేకంగా పలికినప్పుడు మీరు ధన్యులు. That time you are blessed. అప్పుడే మీరు ధన్యులు. Hallelujah. 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 That time we are blessed. అప్పుడే మీరు ధన్యులు. When people are against of us, ఒకవేళ అందరూ మనకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, when people are not happy with our lives, మనల్ని బట్టి అనేక మంది when సంతోషించినట్లయితే, they forsake us, మనల్ని వారు తృణీకరించినట్లయితే, that time Bible tells us అప్పుడు వాక్యం ఏమి చెప్తుందంటే that we are blessed. అప్పుడే మనం ధన్యులు. Hallelujah. 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 There are so many instances in the Bible we can see when the life of people of God, when they go through persecution, they were so happy. అనేకమైన శ్రమల గుండా వెళ్ళిన వారి యొక్క జీవిత చరిత్రలు సందర్భాలు మన బైబిల్లో ఎన్నో చూస్తున్నాము. అప్పుడే వారు అధికంగా సంతోషించే వారుగా కూడా ఉన్నారు. There are so many places, there are so many times when God did not leave His people. అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజలను విడిచిపెట్టని పరిస్థితులు మనకు తెలుసు. When they went through different kind of situation, అనేకమైన కష్టతరమైన పరిస్థితులు గుండా వారు when they వెళ్తున్నప్పుడు, went through different kinds of problem in their lives, అనేకమైన శ్రమల గుండా భక్తులు వెళ్తున్నప్పుడు they were not left by God. వారు దేవుడి చేత God was నడిపింపబడలేదు. God was with them everywhere, all kinds of situation. అన్ని సందర్భాల్లో దేవుడు వారితో ఉన్నాడు. We know about Stephen, right? మనకు తెలుసు స్టెఫెను గురించి. స్టెఫెను అపోస్తలుల కార్యంలో ఉన్న స్టెఫెను. When he was being stoned by people, ఎప్పుడైతే రాళ్ళ చేత స్టెఫెను కొట్టబడ్డాడో, what do you think about his life? ఆయన గురించి మనం ఏం ఆలోచన చేస్తున్నాం? Bible clearly tells that బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, when he was stoned, ఎప్పుడైతే ఆయన రాళ్ళ చేత కొట్టబడ్డాడో, Jesus was seated right hand of God. దేవుడి కుడి పార్శ్వన యేసు ప్రభు కూర్చొని ఉన్నాడని చెప్తుంది వాక్యం. It means what? అంటే అర్థం ఏంటి? Jesus knows everything in our lives. యేసు ప్రభుకి మన జీవితంలో ఏమి జరుగుతుందో సమస్తం ఎరిగిన He వాడిగా knows ఉన్నాడు. all situation of our lives. మన జీవితంలో ప్రతి పరిస్థితి యేసు ప్రభుకి తెలుసు. Whatever the situation we are going through, మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో అది He knows దేవునికి తెలుసు. everything. ఆయనకు అన్ని తెలుసు. and He is there for us always. ఆయన మన కొరకు అన్ని విషయాలు మనతో ఉన్నాడు. Hallelujah. Hallelujah. We see in the Bible మన బైబిల్లో చూస్తున్నాము. when Shadrach, Meshach and Abednego, షడ్రకు మెషాకు అబేద్నెగో అన్నవారు when they went through different situations, చాలా it was very hard for them. చాలా కష్టమైన పరిస్థితి గుండా వారు They వెళ్తున్నప్పుడు, were put into the fire. వారు అగ్నిలో వేయబడినప్పుడు, You remember, right? మనకు మీకు తెలుసు కదా, You know about that? మీకు అందరికీ ఈ విషయం తెలుసు కదా, They were put into the fire. వారు అగ్నిలో వేయబడ్డారు. అగ్నిగుండంలో. That time also, అప్పుడు కూడా what happened, you know? ఏం జరిగిందో మీకు తెలుసు కదా. ఏం Bible జరిగింది? clearly tells బైబిల్ స్పష్టంగా చెప్తుంది. they were free. అక్కడ ముగ్గురే ఉన్నారు కానీ, They were free in the fire. ఆ అగ్నిలో ముగ్గురే పడవేయబడ్డారు కానీ, When they were put into that, అగ్నిలో పడవేయబడిన ముగ్గురుగానే ఉన్నారు but కానీ, the king is seeing that there is one more person with him. కానీ రాజు చూస్తున్నాడు అక్కడ నాలుగో వ్యక్తి కూడా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. What I would like to encourage you is, దీన్ని బట్టి నేను మిమ్మల్ని ఏ విధంగా we may go ప్రోత్సాహపరచాలనుకుంటున్నానంటే, through different type of stages in our చాలా life. కష్టమైన పరిస్థితులు కూడా మన జీవితంలో వెళ్ళొచ్చు కానీ, People may forsake us. వెళ్తున్నామేమో జనులు మనల్ని తునీకరిస్తున్నారేమో, మనలను విడిచిపెడుతున్నారేమో జనులు, మన విశ్వాసాన్ని బట్టి. We should not be worried. కానీ మనం దాని గురించి బాధపడక్కర్లేదు. Because the Lord whom we serve, He is capable of overcoming everything. మన దేవుడు మనం పూజిస్తున్న దేవుడు వీటన్నిటి గురించి మనం తప్పించగల సమర్థుడని మనం నమ్మాలి. He హల్లెలూయా. is there to help you in all kinds of situations. ప్రతి పరిస్థితి కూడా మనకు సహాయం చేయడానికి మన దేవుడు మనకున్నాడు. He is there to help you in always. ప్రతి సందర్భంలో ఆయన మనకు సహాయం చేయడానికి ఆయన మనకున్నాడు. The last thing I would like to ఆఖరి share మాటగా నేను ఒక అంశాన్ని నేను ఎదురు పెట్టాలనుకుంటున్నాను. Revelation chapter 22 verses 14. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనము. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. Hallelujah. Hallelujah. Blessed are those who wash their robes, so that they may have the right to the tree of life, and that they may enter the city of the gates. తమ వస్త్రములను ఉదుకుని వారు ధన్యులు, వారు జీవ గ్రంథ వృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా పట్టణములోనికి ప్రవేశించారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. How many of are you understanding today? ఎంతమంది నా మాటలను అర్థం చేసుకోగలుగుతున్నారు? Please. I know it is very much late, but I think it is very good
teaching for us. చాలా ఆలస్యమైందని నాకు అర్థమవుతుంది కానీ మనం చాలా విషయాలు నేర్చుకుంటున్నామని We సంతోషిస్తున్నాం. need to, as a Christian, we need to understand what is the way to go to heaven. క్రైస్తవులుగా ఉన్న మనము పరలోక రాజ్యం చేరడానికి ఉన్న పద్ధతి లేదా దారి మనం తెలుసుకోవాల్సిన We వారిగా know ఉన్నాం. simply that if we believe Jesus, we have a permission in staying there. యేసును నమ్మితే చాలు మనం పరలోక రాజ్యం చేరిపోతామని అనుకుంటున్నాం మనము. But కానీ apart from that, దాని నుండి there are so many things we need to do. చాలా విషయాలు మనము దానితో పాటుగా చాలా విషయాలు మనం చేయవలసిన వారంగా We ఉన్నాము. need to be careful about. చాలా విషయాలు మనం జాగ్రత్త వహించవలసిన Here వారంగా when we ఉన్నాం. see Revelation chapter 22 verse 14, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే here it says about the robe. ఇక్కడ వస్త్రముల గురించి చెప్పబడుతున్నది. वस्त्र की जब कहता है, వస్త్రముల గురించి ఇక్కడ చెప్పబడుతున్నది. and it says like this: ఇలా చెప్పబడుతుంది ఇక్కడ, blessed are those who wash their robes, తమ వస్త్రము ఉదుకుకున్న వారు ధన్యులు అంట. so that they may have the right to the tree of life. వారికి అప్పుడు హక్కు దొరుకుతుందంట. ఏమనంటే జీవ వృక్షం యొక్క హక్కు. Hallelujah! హల్లెలూయా! Hallelujah! 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 If we wanted to be there, వారికి వేళ మన పరలోక రాజ్యం ఉండాలని ఆశపడినట్లయితే our dress should be clean. మన వస్త్రము ఉతుకుకునే వారంగా మనం ఉండాలి. శుభ్రంగా మన వస్త్రాలు ఉండాలి. It is not talking about your outer dress. మన శరీరానికి వేసుకున్న వస్త్రం గురించి నేను మాట్లాడడం లేదు. For our for our body, we wear different kind of dress. మన శరీరానికి మనం చాలా వెరైటీ అయిన బట్టలు We take వేసుకుంటాము. care of our bodies very much. మనం మన శరీరాన్ని చాలా కేర్ తీసుకుంటాము. Those who have money, they go twice in a month or thrice in a month for shopping. నెలకు 2 సార్లు 3 సార్లు కూడా మనం షాపింగ్ కి వెళ్ళి మనం బట్టలు కొనుక్కోవడానికి And they go ఆశపడతాము. shopping for themselves, and they wear it. కొనుక్కున్న వస్త్రాలు వేసుకుంటారు కూడా ధనమున్నవారు. Why they wear new dress? ఎందుకు వాళ్ళు కొత్త బట్టలు వేసుకుంటారు? In order to be look good. చాలా అందంగా కనబడాలని మనుషులు ఎదుట. Hallelujah. 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 But the Bible says here, కానీ వాక్యం ఇక్కడ ఏం చెప్తుంది అంటే our robes should be clean. మన వస్త్రములు శుభ్రంగా It ఉండాలి. is not talking about this robe. మనం మాట్లాడుకుంటుంది ఈ బట్టల గురించి కాదు. It is not talking about the expensive robe. మనము ఖరీదైన బట్టల గురించి మనం మాట్లాడుకోవడం లేదు. It is talking about your lives. మనము మాట్లాడుతుంది మన జీవితముకు Hallelujah. గురించి. Hallelujah. Hallelujah. We may be wearing so much costly dress. చాలా విలువైన వస్త్రాలు మనం వేసుకున్న వారంగా ఉండొచ్చు. But కానీ if our life is not good, ఒకవేళ మన జీవితం బాగోలేనట్లయితే then that dress does not mean at all. అంత ఖరీదైన వస్త్రం కూడా పనికి రాదు మనకు. You may be looking gorgeous among people చాలా అందమైన మనుషులు ఎదురు మనం కనబడుతున్నామేమో through outer part, బయటకు. but if your heart is not good, ఒకవేళ నీ హృదయం శుభ్రంగా లేనట్లయితే then that does not mean anything. అది ఎందుకు పనికొచ్చేది కాదు. Here, కానీ ఇక్కడ పరలోక రాజ్యంలో కూడా అది పనికిరాదు మనకు. పరలోక రాజ్యంలో కూడా Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You may not be having lot of money. మీ దగ్గర అధికమైన ధనం ఉండకపోవచ్చు. You may not be having lot of wealth. అధికమైన ఆస్తి కూడా మీ దగ్గర You లేకపోవచ్చు. may be having difficult disease. చాలా మంది కష్టతరమైన అనారోగ్యం మన జీవితంలో You ఉండొచ్చు. may be facing troubles. చాలా సమస్యలు మనం ఎదురుపడుతున్నామేమో మన No జీవితంలో. problem. పర్వాలేదు అయినప్పటికీ In order to go to heaven, పరలోక రాజ్యం చేరాలి అంటే the last condition is చాలా ఆఖరి అవసరత ఏంటంటే holiness. పరిశుద్ధత. We need to be holy. మనం పరిశుద్ధులుగా ఉండాలి. Because the place where we are going, మనం ఎక్కడ ఏ స్థలానికి మనం వెళ్ళబోతున్నామంటే that is holy place. అది పరిశుద్ధమైన స్థలం. And the God who we serve, మనం ఏ దేవుని పూజిస్తున్నాము అంటే He is holy God. ఆయన పరిశుద్ధమైన దేవుడు. Hallelujah. హల్లెలూయా. So- కాబట్టి with all kinds of things we are having in our lives, and if we expect to go to there, ఇవి మన జీవితంలో కలిగిన అన్నిటితో మన పరలోక రాజ్యం వెళ్ళాలి అని అనుకుంటున్నాం అయితే then it may be problem for us. అది మనకు చాలా కష్టమైనది. We need to సమస్య. care for our lives. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మన We need to జీవితంలో. examine our lives. Examine మన జీవితాలను పరీక్షించుకోవాలి. how we are living. మనం ఎలా జీవిస్తున్నాము అన్నది. Are we really born again? మనము మళ్ళా కొత్తగా జన్మించామా? Are our lives is our lives clean? మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా? What is our thinking about money? మనం ధనం గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నామో మనం చూసుకోవాలి. Are we poor in spirit? మనము దీనులుగా ఉన్నామా ఆత్మ విషయంలో? There are so many things. We చాలా need to be విషయాలు very ఉన్నాయి. careful. వీరన్నిటి గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. My dear people of God, నా ప్రియ దేవుని సంఘమా, I thank you so much for this opportunity. మీ అందరికీ అధికమైన వందనాలు చెప్తున్నాను నేను ఈ సమయంలో బట్టి. Because God has been so blessed in our lives. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించిన వాడుగా ఉన్నాడు. Thank you so much, Bishop.
బిషప్ గారికి ప్రత్యేకమైన వందనాలు. Thank you so much, everyone, మీరందరికీ ప్రభు పేరిట వందనాలు. because you were passionately hearing me. మీరు నా మాటలన్నింటినీ ఇప్పటి వరకు విన్నారు. I hope it has been blessed to you all. ఈ మాటలు వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నేను ఆశపడుతున్నాను. Please pray for us. నా కొరకు ప్రార్థన చేయండి. My 2 daughters. నా 2 కుమార్తెల కొరకు, నా భార్య కొరకు ప్రార్థన చేయండి. My wife is belongs to Andhra Pradesh. నా భార్య ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ చెందిన. మాకు మీ ప్రార్థన అవసరమై ఉన్నది. We need your prayers for our ministry. మా పరిచర్యలో మీ ప్రార్థన అధికంగా అవసరమై ఉన్నది. May God bless all of you. మిమ్మల్ని అందరినీ దేవుడు అధికంగా దీవించును గాక. Amen. ఆమేన్.